నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో హరి గారు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తుకి సంబంధించి మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే లేదా మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. లేదా హరి గారిని డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. ఇక ఈ రోజైతే చాలా నాకే నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ టాపిక్ మాట్లాడాలి అంటే. ఆర్కిటెక్ట్స్ మన ఫ్యామిలీలో ఉంటారు, మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు, కానీ కోట్లల్లో ఛార్జ్ చేస్తారట ఆర్కిటెక్ట్స్. నాకు ఈ విషయం ఇప్పుడు హరిగారితో మాట్లాడుతూ ఉంటేనే తెలిసింది. అసలు ఎవరు ఈ కోట్లల్లో మామూలుగా టార్గెట్ చేసి మాట్లాడుకునే ముందు ఈ కోట్లు తీసుకునేవారు ఎవరు అని తెలుసుకునే ముందు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారా, ఎందుకు వాళ్ళు అంత అమౌంట్ అనేది కోట్ చేయడం జరుగుతుంది, ఎవరికి అంత అమౌంట్ ఇచ్చల్లా మనం మన ఇంటిని కానీ ఒక గుడిని కానీ ఎవరు కట్టించుకుంటారు, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు హరిగారు. హరిగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరిగారు. నిజంగా మీరు చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది సార్. మనం వీడియో స్టార్ట్ చేయకముందు మీరు మాట్లాడుతూ ఉంటే మై గాడ్, ఒక దానికి ₹1,00,00,000 ఉంటుందా, అసలు ఆర్కిటెక్ట్స్ అంత తీసుకుంటారా అని. ఎవరు అంత తీసుకుంటారు, ఎవరికి అంతటి వాల్యూ ఉంటుంది? ఎవరు అనేది కాదు, ఇక్కడ వాళ్ళకి అంత డిమాండ్ ఉంటుంది మళ్ళీ. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడతారంటే, సార్ మేము ఒక ప్లాన్కి 2,000 పెట్టుకున్నాం, దానికి మించి మరికొంతమంది 40 లక్షలతో మేము ఇల్లు కడుతున్నాం సార్, ఒక 5,000 అయితే మేము పెట్టగలుగుతాం, దానికి మించి పెట్టలేదు. ₹1,00,00,000తో మేము ఇల్లు కడుతున్నాం, మేము ఒక 5,000 అనుకుంటాం సార్, లేకపోతే 10,000లో మాకు ప్లాన్ కావాలి. అయితే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూషన్కి బిఫోర్ ఫైనల్ చేస్తారా, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఫైనల్ చేస్తారా? మీరు ఎట్లా చేస్తారు అంటే, ఒక పెళ్లి చేయాలండి, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఒక పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలంటే ఎలా చేయాలి, ఏమేం తీసుకొని రావాలి అనేది డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీస్కి వెళ్తారా, లేదంటే నాకు అన్ని లో క్వాలిటీ కావాలి, నాకు పెళ్లి మాత్రం గ్రాండ్ కావాలి అంటారా? ఎట్లా అంటారు? లో క్వాలిటీస్ వద్దనే కోరుకుంటారు, పెళ్లి బాగుండాలి ఉంటారు. అయితే ఒక 5 స్టార్ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది? నంబర్ 1 మాట. రోడ్ సైడ్ దొరికే దాంట్లో కూడా మంచి క్వాలిటీవి దొరుకుతాయి, 100% చెడు క్వాలిటీవి దొరుకుతాయి. అవును అవును. అయితే అదే రోడ్ సైడ్ లో చెడు క్వాలిటీవి ₹20 ఉంటే మంచి క్వాలిటీవి ₹40-50 దొరుకుతాయి. అవును, దొరుకుతాయి. డిఫరెన్సెస్ ఉంది కదా, డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక సాధారణ ప్లాన్ ఇచ్చే వ్యక్తి 500 తీసుకుంటాడు, ₹1,000 తీసుకుంటాడు. కొంతమంది ఇంజనీర్స్ 3,000 నుంచి 5,000, 10,000 ఛార్జ్ చేస్తారు, మరికొంతమంది 20,000 ఛార్జ్ చేస్తారు. వాస్తువాలలో కూడా 10,000 ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, 20,000 ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, 50,000, ₹1,00,000 ఛార్జ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది 5 లక్షలు, 10 లక్షలు ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాస్తు అంటే అందరికీ సేమ్ నాలెడ్జ్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. 100% ఇప్పుడు కార్ అంటే ప్రతి కార్ 10 లక్షలకు వచ్చేస్తుందా? రాదు. అయితే 10 లక్షల్లోని కార్లో ఉండే ఫీచర్స్ ₹1,00,00,000 కార్లో కూడా అంతే ఉంటాయా? ఉండవు. 100% చాలా గ్రోత్ ఉంటుంది. అసలు దాంట్లో ఒక్కసారి కూర్చుంటే అబ్బా ఏముంది అని భావిస్తామా? అలా డిజైన్ చేస్తున్నారు కదా ఇంజనీర్స్. అయితే వాస్తు లోపల మనం ప్రధానంగా చేసేది ఏముంటుంది అంటే, అసలు ఒక ప్రాపర్ అలైన్మెంట్ తీసుకునే విధానం ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో ఈ ఆర్కిటెక్ట్స్ ఎంతో మంది ఉన్నారు, అంటే ఒక్కరని కాదు, ఇద్దరని కాదు, చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల్లో కూడా ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళు కొంతమంది, అందరూ ఉండరు. వాళ్ళకు సబ్జెక్ట్ పరంగా నేర్పించేది వేరే, ప్రాక్టికల్ గా వేరే ఉంటుంది. ఒక సిస్టమాటిక్ వే పాటించడం ఇప్పుడు ఎవరు లేరు. ఉంటే స్థలం సరిపోదు. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీకు కరెక్ట్ ఒక 100 grams ఫుడ్డే కావాలి, కానీ మీకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉండాలి అంటే కష్టం అవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. అంటే కాస్ట్లీ ఐటమ్స్ అన్ని అందులో వేసి మీకు చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ ఆర్కిటెక్ట్స్ లేదంటే మీరు కొన్ని buildify.com అని ఒక వెబ్సైట్ ఉంది, వాళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు ఒక 100 వీడియోలు చూడండి, వాళ్ళు మినిమం ఒక ప్లాన్కి 10 లక్షల నుంచి 5 కోట్ల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. చాలా హెవీ స్ట్రక్చర్స్,
ఒక ఇండివిజువల్ హౌస్కి చాలా హెవీ స్ట్రక్చర్స్. వాళ్ళు ప్రధానంగా పాటించేది ఒకటి ఏంటంటే బ్రహ్మస్థానం ఓపెనింగ్, కోట్యాడ్ ఓపెనింగ్, పంచభూతాలలోని ఆకాశతత్వాన్ని ఇంట్లోకి ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఆ ఏ వీడియో అయినా మీరు చూడొచ్చు. 100లో ఒక 4-5 ఉండకపోవచ్చు, కానీ 80 to 90% అయితే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు ఈ ఓపెన్ టు స్కై పాటిస్తున్నారు. ఏ ఇంటి లోపలైతే ఈ ఓపెన్ టు స్కై ఉంటుందో 100% వాళ్ళకి నంబర్ 1 రిజల్ట్ ఉంటుంది. దీంట్లో వేరే క్వశ్చన్స్ లేవు. అయితే ఎందుకు మరి వాళ్ళు అంత చార్జ్ చేస్తున్నారు అనే ఒక పాయింట్ తీసుకుంటే, మీరు ఒక ప్రొఫెషనల్ అయినప్పుడు మీ చార్జ్ హై ఉంటుందా, లో ఉంటుందా? హై ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకు మీకు చాలా డిఫరెన్స్ ఉంది. అసలు మీరు నేర్చుకున్న విధానాలు, మీరు పాటించే విధానాలు, మీ యొక్క వర్క్, హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళు హాఫ్ అన్ అవర్లో చేస్తే మీరు దాని మీద స్టడీ చేసి ప్రాపర్ వేలో తీసుకెళ్ళి అంతా చేసే లోపల 4 గంటలు పడుతుంది. వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటే మీరు అంత తీసుకుంటారా? తీసుకోలేరు. అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెషలిస్ట్ అనుకుందాం, ఒక వాస్తులు కానీ ఆర్కిటెక్ట్స్లు కానీ స్పెషలిస్ట్ అనుకుందాం. కొంతమంది బేస్డ్ ఆన్ ఎర్త్ గ్రిడ్ లైన్స్ ని ఫాలో అవుతూ బిల్డింగ్ కడతారు. బేస్డ్ ఆన్ ఎర్త్ గ్రిడ్ లైన్స్. ఎవరైతే సార్ నాకు ఈ రూమ్ సైజ్ ఇంత కావాలి అని అంటారో, లేదా అంత రాదండి శాస్త్రబద్ధంగా ఇంతే వస్తుందని అంటారు, ఆయన ప్రొఫెషనల్. చాలా చాలా సింపుల్. అయితే ఇలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై చార్జ్ చేయడము, ప్రాపర్ వేలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో చాలా అంటే చాలా నీట్గా చెప్పారు సార్. నిజంగా ₹1,00,00,000 తీసుకుంటారా అనే దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరికినట్టు అయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు ₹1,00,00,000 తీసుకుంటారు, అసలు ఎందుకు తీసుకుంటారు, మెయిన్ రీజన్ ఏమిటి, విషయాలు అర్థమయ్యాయి కదా. అర్థమైన వాళ్ళు తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి అనేది ఇక్కడే తెలుస్తుంది. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా హరిగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి కూడా మాట్లాడవచ్చు. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.